తప్పించిన ఆయన మాటలు హృదయంలో ఉంచుకునే అది నీకు పవిత్రత కలిగిస్తుంది, యథార్థమైన జీవితం ఇస్తుంది. అప్పుడు నిశ్చయంగా ఆయన యందు శ్రద్ధ నిలుపుతాడు. నీ తల్లి నీ మీద శ్రద్ధ కోల్పోవచ్చు నువ్వు చేసే పనులు బట్టి. ఎన్నిసార్లు నీకు శ్రద్ధ నిలిపి నిన్ను బాగు చేయించాలి, ఎన్నిసార్లు నువ్వు చేసిన అప్పులు నేను తీర్చాలి, ఎన్నిసార్లు తప్పులు చేస్తాను క్షమించమని ఎత్తలే అడిగి వాళ్ళ కాలు పట్టుకుని బతుమాలి. ఎన్నిసార్లు చేయమంటావు, పో నా ఎత్తు నుంచి దూరంగా, నీ బ్రతుకు అనొచ్చు. విసుగుపోయి వేస్తాడు పోయి. కానీ దేవుడు చెప్తున్నాడు, నువ్వు జాగ్రత్తగా నన్ను వెతికితే, నా మాటను అవలంబిస్తే, నా మాటను హృదయంలో పెట్టుకుంటే, నా శక్తి వంటి తిరిగితే, నా శక్తి అంటే ప్రపంచాన్ని నీ ద్వారా నేను చూపిస్తాను. దేవునికి మహిమ కలుగుతుంది. ఆ పాస్టర్ గారు అప్పుడు పాలైపోయాడండి. ఆయనకి ఎవరు అప్పు ఇవ్వకూడదండి. అప్పులు తీర్చడండి. దుర్మార్గుడు కోపిస్తాడు, కొడుకు అతనితో లేడు, కుటుంబం చిన్న అయిపోయింది. దరిద్రుడండి. అప్పు చేయడం మహా టాలెంట్ ఉన్నవాడు కానీ అప్పు తీర్చడం టాలెంట్ ఉన్నవాడు కాదండి. అందుకే ఎవరు కూడా అన్నటువంటి పేరు ప్రఖ్యాత వచ్చినటువంటి నా జీవితంలో ఆయన యథార్థపరుడు, నీతిమంతుడు, అప్పులన్నీ తీర్చేసిడని ఏ మనుషులు అయితే మధ్యవర్తి ఉన్నారో ఆ మనుషుల ద్వారా సాక్ష్యం ఇచ్చాడు దేవుడు. మలవారు బెంగం ద్వారా సాక్ష్యం ఇచ్చాడు దేవుడు. వెంకట ద్వారా సాక్ష్యం ఇచ్చాడు దేవుడు. నాకు అప్పు ఇచ్చిన వాడు వచ్చి సాక్ష్యం చెప్పారు, పాస్టర్ గారు మా అప్పు తీర్చారు. దేవుని స్తోత్రం. ఆయన యథార్థపరుడు, మా అప్పులన్నీ తీర్చాడండి ఆయన. దేవునికి మహిమ కలుగుతుంది. దేవుడి కృప. జాగ్రత్తగా వెతక. మన ఎందుకు శ్రద్ధ నిలిపే దేవుడు. ఎవ్వరు పూలకు శ్రద్ధ నిలపరు. నిజంగా చెప్తున్నారు. 30 సంవత్సరాలు కాపురం చేసిన భార్య ఒక చిన్న తప్పు చేస్తే గొంగళ పురుగు తోసినట్టు తోసేస్తాడు భర్త. తొత్తడు తేడా. కానీ కొంతమంది యోగ్యులు ఉంటారు, వాక్యం అపవాది కలిపి చేసిన భార్య తప్పు చేయించిన తప్ప ఉద్దేశపూర్వకంగా చేయలేదు. క్షమించిన దేవుని మనసు అందే. ఈ రోజు నేను క్షమిస్తాను, రేపేదైనా చేస్తే ఆలోచిస్తానని వాక్యాన్ని పెట్టుకుని క్షమించినటువంటి వారు నిజంగా యోగ్యులు. అలాంటి వారే తుదకి మహాబుద్ధి చెందుతారు. దేవునికి మహిమ కలుగుతుంది. తప్పు చేయటం మానవ నైజం అండి. తప్పులు చేసిన మనకు నచ్చడం కాదు. వాళ్ళ తప్పు వాళ్ళకి ప్రేమతో తిరిగి చేసిన వారు అందరూ తప్పు చేయడం బోధ చేయడమే గొప్ప బోధ. తప్పు లేని చేయని వాడు ఎవడున్నాడు, తప్పు లేని వాడు ఎవడున్నాడు ప్రపంచంలో? ఏమంటే నోటి మాట్లాడారు, ఆలోచించారు. పాస్టర్లు, బిషప్లు, పెద్ద పెద్ద కోట్లు వేసి తిరిగినోళ్ళు, కార్లు తిరిగి అందరూ తప్పు చేయని వాళ్ళే. తప్పు చేయని వాడు ఆయన ఒక్కడే. తప్పు చేయకుండా చూసేవాడు ఒక్కడే. తప్పు చేయకుండా కాపాడేవాడు ఆయన ఒక్కడే. తప్పు చేయకుండా హృదయం చుట్టూ ఆయన ప్రాకారం వేసేవాడు ఆయన ఒక్కడే. ఎవరిని ఎవరు రక్షించుకోవడానికి వేలేదు చూపెట్టి ఎవరు కూడా పవిత్రులు కాదు. పవిత్రులు అయ్యారంటే కేవలం ఆయన కృపను బట్టే. నీతిమంతులు ఏంటంటే ఆయన నీతిని బట్టి తప్ప మన నీతిని బట్టి కాదు. కాబట్టి ఆయన నీ శ్రద్ధ నిలిపి ఏం చేస్తారంట, నీ నీతికి తగినట్టుగా, నీ నీతికి తగినట్టుగా, నీ భక్తికి తగినట్టు, నీ విశ్వాసం తగినట్టుగా, నీ హృదయ వాంఛలు తగినట్టుగా ఏం చేస్తారంటే నీ నివాసస్థలమును వర్జన చేయను. నివాసస్థలం అంటే ఏంటి చెప్పండి? మీ నివాసస్థలం ఏంటమ్మా? జయమ్మ, మీ నివాసస్థలం గాజుగుంట, ప్రభుల దెబ్బ, 5,000 పేట. చెప్పండి, మీరుండే ఇల్లు అక్కడ అదేనా అడ్రస్? ఆధార్ కార్డు అదే ఉంది కదా. కానీ అది కాదు మన నిజమైన నివాసస్థలం ఏంటి తెలుసా? ఇది దేహం. దేహం ఏమవ్వాలి? ఆరోగ్యం ఉండి అభివృద్ధి అవడం ఏంటి? బాగా 10 మంది లెక్క తీసేసే బలం ఇచ్చేస్తారు, కండ్ల పడిపోతాను కాదు. అప్పుడు ఆరోగ్యంగా ఉండాలి. ఎప్పుడు ఎల్లప్పుడు ఆరోగ్యంగా ఉండాలి. నీ నివాసస్థలం యోగ్యమంగా ఉండాలి. నువ్వు అభివృద్ధిలో ఉండాలి. నీ సంఘం అభివృద్ధి అవ్వాలి. భూలోకంలో దేవుడిచ్చిన నివాసస్థలం నీ దేహం వాక్యం ద్వారా అభివృద్ధి చెందాలి. ఆ దేహంలో ఉన్న ఆత్మ అభివృద్ధి చెంది వాక్యాన్ని అనుసరించి దాని ప్రకారంగా ప్రవర్తించి జీవించి సర్వసత్యమైన పరలోక రాజ్యంలోకి వెళ్ళి అక్కడ నిలిచిన నివాసంలో జీవించాలి కదా. అది అప్పుడు నీ నివాసస్థలాన్ని వర్ధలు చేస్తారు. అంతేకాకుండా ఈ భూలోకంలో కూడా నీ నివాసాన్ని ఆయన వాక్యంతో నింపి దాని లోటుపాట్లు పూడ్చి కాబట్టి దాన్ని ప్లాస్టింగ్ చేయించి దానికి ఉన్న కావాల్సిన అవసరతలన్నీ కూడా నీ చేతి నింపి నీకు అవసరతలు తీర్చి నీ చేతిలో ధనాన్ని పెట్టి మంచి మేతని కట్టించి ఆహా మంచి గృహాన్ని సంపాదించుకున్నావు మరి ఈ లోకంలో మంచి పేరు కూడా దేవుని. అంతేగాని ఎప్పుడు చూసిన హాస్పిటల్ అండి, ఎప్పుడు చూసిన గవర్నమెంట్ హాస్పిటల్ లేదా ప్రైవేట్ హాస్పిటల్ బ్యాగ్ కట్టుకుని వెళ్ళిపోవడమే, టెస్ట్లు అయి పట్టుకుని అన్న సాక్ష్యం మనం కొనకూడదండి. ఈ దేవుని ఆలయమని మీరు ఎదుగురా అవును కదా. మనం ఎప్పుడు ఆరోగ్యంగా ఉండాలి, ఆ దేవుని వర్ధన చేయాలి. అప్పుడు నీ స్థితి మొదటి కొద్దిగా నుండును తుదకే
మహావృద్ధి. ఏమండి నేను చెప్తున్నా, మహావృద్ధి అంటే గొప్ప ధనము ఐశ్వర్యం ఇలాగల వెండి వస్త్రాలు ఉండడమే కాదు, ఆరోగ్యంగా ఉండడమే మహావృద్ధి, గొప్ప భాగ్యము. ఆరోగ్యమే దానికి మించితే లేదు. 2 రోజులు పనికి 5 రోజులు జ్వరంతో పడున్నాం అనుకో, ఆదాయం రాస కదా చెప్పండి అమ్మా, రాస కదా. ఆరోగ్యం ఎందుకు చెప్తున్నారు దేవుడు నీకు? పనికి వెళ్ళిపోమనా? శుక్రవారం రాకపోతే మీ ఇంటికాడ ఎడతాను వచ్చి శుక్రవారం చాలా నవ్వు కాదు, నవ్వుతే పొడి కనపడతాయి, కానీ చేస్తే దేవునికి కనపడతాయి. నిజంగా చెప్తున్నాను, వచ్చే శుక్రవారం 7:30 కల్లా నువ్వు ఆరాధన రాకపోతే కంపల్సరీ చంద్రనగర్ ఇంటికాడ ఆరాధన వచ్చే శుక్రవారం రాకపోతే దేవుని స్తోత్రం. ఎందుకంటే కొన్ని మొరాయించే గొర్రెలు ఉంటాయి, ఆ గొర్రెలకి ఏం చేయాలంటే కొమ్ములు తాడు కట్టి లాక్కి రావాలి, తప్పదు మరి, దేవుడు అప్పించిన బాధ్యత. ఎందుకంటే ఆ మొర ఆళ్ళలోంచి వచ్చింది కాదు, అక్కడ ఉన్నప్పుడు అక్కడ చేసుకుని దేవుని స్తోత్రం ఆయన గౌరవపరచారు. దేవుని స్తోత్రం హల్లెలూయా. కనుక దేవుని సందులో ఆయన చెప్తాడు కదా, తుదకి మహావృద్ధి. అప్పులు తీరిపోయే ఆరాధనకు వచ్చేతని చెప్పావు లేదా? తీరిపోయలేదు, అప్పుడు తీరేయలేదా? ఇంకా ఉన్నాయని చెప్పి నేను తీరుస్తాను. తీరేయలేదా? నా దేవుడికి తీరిపోయాయి. అయినా సరే మరి ఎక్కడే చేస్తుంది దాన్ని బట్టి వెళ్ళిపోతాడు దేవుడు. నువ్వు బాధలో ఉన్నప్పుడు, బంధకంలో ఉన్నప్పుడు ఒక ఆశతో నిబంధన చేసుకున్నావు, నీ కన్నీరు ఖర్చాడు, నీ కన్నీరు చూస్తాడు దేవుడు. ఆ విడుదల ఇచ్చాడు. ఎక్కడ ఉండాలి నువ్వు? ఎక్కడ ఉండాలి? దేవుడి సందర్భం పోతే పోని. ఇప్పుడు ఎలాగా ఒక మనిషిని పెట్టొచ్చో అలా మనిషి పెట్టు, పోతే పోను. అది సంభవం దేవుని స్తోత్ర హల్లెలూయా. ఒక పండుగ సరిపోతే 10,000 అవుతుంది, 5 నిమిషాలు పడుతుంది. అవునుగా చెప్పండి. ఎంతో ఆరోగ్యం మనిషి జ్వరం వస్తే మూల పడిపోతాడు, 5 రోజులు ఎగలేడు. పసిపిల్లకి 35,000 బిల్ల, పసిపిల్లకి 35,000 బిల్ల. చెప్పండి ఒకసారి మీరు. ఇక్కడ కూర్చుని వాళ్ళు ఎప్పుడైనా అంత ఖర్చు చేయడం జరిగిందా? ఏంటిది? చిన్నపిల్ల జ్వరం వచ్చింది, ప్లేట్లెట్స్ పడిపోయి. ఆలోచించేయండి. అయినా బ్రతికించి దేవుడు ఆ చేతులు నింపి సాక్షి చెప్తున్నా పిల్ల. పొద్దున్నట్టుగా టిప్పులు 2 ఇడ్లీ తిని ఇంకో 2 ఇడ్లీ సాయంత్రం దాచుకుని వారం రోజు ఒకే పట్టుతో ఉండిపోయారు భార్య భర్తలు. బాధ. ఈ పిల్లకి ఏమవుతుంది? బట్టలు మార్చుకోవడం దూరం కాదు, రాలేక కాదు. మనకే చెప్పండి. దేవుడి శిస్సు జ్ఞాపకం చేసుకోండి. కృతజ్ఞత కలిగి ఉంటారు, అభివృద్ధి కలిగి ఉంటారు. మనం ఆశ్రదింపబడాలి. ఎప్పుడు చేతులు చాపొద్దు. ఈ చేతులని వేళకు పోరాటం కలిగించి దేవుని కలిగి ఉంటాం. కష్టపడా, దేవుడి సన్నిధికి రా. దేవునికి వాసిన దేవునికి, లోకరికి వాసిన లోకరికి. ఎక్కడ తెచ్చుకుంటారు? తీయు ఇచ్చే దేవునికి మహిమ కలిగి జీవించి దేవుని సొమ్ము దొంగిలించడం, దేవుని దగ్గర సమయం దొంగిలించడం, దాన్ని శుభ్రంగా మింగేసి వెళ్ళిపోవడం, ఈ రోజు బాగానే ఉంటాం. ఈ మార్గం తుదకి మరణాన్ని తీసుకెళ్తాం. వాక్యానికి దూరం అయిపోతాం, అవిశ్వాసం అయిపోతాం, విశ్వాసం కోల్పోతాం. వాక్యం హృదయంలో ఉండదు, లోపస్థితులు నీ హృదయంలో ఉంటాయి. అవి నేను బంధిస్తాయి. బంధకం నుంచి మళ్ళీ విడిపించలేవు, నరకానికి ప్రభావం చూపిస్తాయి. ఆలోచించేసుకో. దేవుని స్తోత్రం హల్లెలూయా. దేవుని సందులో